ఇన్స్పెక్టర్ రిషి సిరీస్ ఇప్పుడే చూడడం జరిగింది. తెలుగులో ఉంది, డబ్బింగ్ అయితే చాలా పర్ఫెక్ట్ ఉంది. అఫ్ కోర్స్ నవీన్ది ఓన్ వాయిసే, బట్ మిగతా వాళ్ళది కూడా బాగా సెట్ అయింది అని అర్థం ఇక్కడ. ఇక సిరీస్ ఎలా ఉంది అనే విషయానికి వస్తే నా 7.5 hours స్వాహా. బాలేదు గైస్ నాకు సిరీస్. నా ఉద్దేశంలో మేకర్స్ టైమ్ ఈజ్ ఇంపార్టెంట్ అని తెలుసుకుంటే మంచిది అనిపించింది. ఇదేదో బుక్ రికమెండేషన్ కాదు, నేను నార్మల్గానే చెప్తున్నాను. 2 episodesలో అయ్యేది ఆర్ 2 hours అయ్యేదాన్ని అరౌండ్ 7 to 8 hours లాగారు. ఇదేమన్నా మీకు న్యాయమా అండి? 1 to 2 hours డిఫరెన్స్ అంటే సర్లే అనుకోవచ్చు, కానీ 5 hours ల్యాగ్ చేసి ఫిల్లర్స్తో నింపేశారు. నిజంగా అసలు అందరికీ అన్ని సబ్ప్లాట్స్ దేనికండి? కనిపించిన క్యారెక్టర్స్ అన్నిటికీ సబ్ప్లాట్స్ చేశారు. ఇంకా నయం, ఊర్లో ఉన్న ప్రజలందరికీ సబ్ప్లాట్స్ పెట్టేలేదు. యాక్చువల్లీ మంచి పొటెన్షియల్ ఉంది ఐడియా వైజ్, కానీ సిరీస్గా తీద్దామన్న డెసిషన్లో పోయిందనిపించింది సిరీస్. మొత్తం 10 episodes ఉంటే చివరిలో 2 episodes మాత్రమే ఒకంత పర్లేదు. అఫ్కోర్స్ ఆ 2 కూడా స్లోనే ఉంటాయి, బట్ అట్లీస్ట్ అక్కడ ఏదో ఒక ఈవెంట్స్ జరుగుతాయి. రిమైనింగ్ స్టార్టింగ్ 8 episodesలో అసలు మ్యాటరే లేదు. ఇంకా దీనికి తోడు చాలా స్లోగా ఉన్నాయి అవన్నీ, మరీ టూ మచ్గా డ్రాగ్ చేశారు. అండ్ వాటిల్లో కొన్ని మెయిన్ పాయింట్కి సంబంధమే లేకుండా లాగారు. ఒక ఫారెస్ట్లోని ట్రైబల్ విలేజ్లో కొంతమంది మిస్టీరియస్గా చనిపోతూ ఉంటారు. ఎవరో ఎందుకు చేశారని మన రిషి చేసే ఇన్వెస్టిగేషన్ ఈ ఇన్స్పెక్టర్ రిషి సిరీస్లో చూడొచ్చు. అయితే పేరుకి ఇది ఒక కాప్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్, కానీ 7 to 80% పర్సనల్ థింగ్స్నే కుక్కేశారు. అయినా మీ పర్సనల్ థింగ్స్ మాకెందుకండి? కేసు ఇన్వెస్టిగేషన్ చూపి అంటే పర్సనల్ థింగ్స్ అన్నీ ఎక్కువ నింపారు. ఇన్వెస్టిగేషన్ 7th episode దాకా ఒక కొలిక్కి రాదు, ఒక క్లూ ఉండదు, ఏముండదు. లవ్ స్టోరీలు, జంప్స్కేర్స్ కోసం విపరీతంగా రన్ టైంలో నింపారు. క్లియర్గా చెప్తాను, రిషి పక్కన ఉండే 2 ఆఫీసర్స్ ఉంటారు. అసలు రిషి పర్సనల్ స్టోరీయే సోది ఎక్కువ అవుతుంది అనుకుంటుంటే వీళ్ళిద్దరికీ ఇంకో 2 పెట్టారు. మళ్ళీ ఆ ఫారెస్ట్లోని కొంతమంది స్టోరీస్ కూడా చాలా హెవీగా స్ట్రెచ్ చేశారు. ఎవరో తెలిస్తే చాలు, వాళ్ళ లైఫ్ స్టోరీ అంతా మనకెందుకు, ఆల్రెడీ అర్థమవుతుంది ఏమై ఉంటుంది అని మనకి, అది గెస్ చేసేయచ్చు. ఇలా మెయిన్ ఎనిమి రన్ టైం అయింది. ఇంత రన్ టైం డెఫినెట్లీ అక్కర్లేదు, ఫిల్లర్స్ని మరీ ఎక్కువగా చేశారు. ఇంకా లాస్ట్ 2 episodes గురించి మాట్లాడితే చివరిలో సీన్స్ దగ్గర ట్విస్ట్ అని కాదు, కానీ అది గెస్ చేసేయచ్చు. అక్కడి పాయింట్ బాగానే ఉంది, కానీ దీనికోసం ఈ రేంజ్లో రన్ టైం స్ట్రెచ్ చేయడం బాగాలేదు. పర్ఫార్మెన్సెస్ వైజ్ నవీన్ చంద్ర క్యారెక్టర్కి సింగిల్ అయి పెట్టడం బాగుంది, యాక్టింగ్ బాగా చేశారు. రిమైనింగ్ కాస్ట్లో కొంతమంది మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు, మిగతా వాళ్ళు ఓకే. బీజిఎం ఏం లేదు, ప్రొడక్షన్ వాల్యూస్ మటుకు బాగున్నాయి. ఫైనల్లీ నేనేమంటున్నా అంటే, మేకర్స్ వనరాచితో ప్రతిసారి గోడ మీద, కార్ మీద, చెట్టు మీద, నేల మీద పాకించడం, అందరికీ సప్లాట్స్ని నింపేయడం, ఈ రెండిటి మీద పెట్టిన కాన్సన్ట్రేషన్, కేస్ ఇన్వెస్టిగేషన్, క్యారెక్టర్స్ డెవలప్మెంట్, ప్రొసీడింగ్స్లో ఇంపార్టెంట్ ఈవెంట్స్ పెట్టడం, రన్ టైం బ్యాలెన్సింగ్, వీటి మీద పెట్టుంటే బాగుండేది అని. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. సిరీస్ తెలుగులో అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. అడల్ట్ సీన్స్ అండ్ బ్యాడ్ లాంగ్వేజ్ ఏం లేవు. సో ఇది మరి ఇన్స్పెక్టర్ రిషి గురించి. సిరీస్ పై మీ ఒపీనియన్ కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.